హలో అండి, నమస్తే అందరికీ. నేను మీ హేమ. వెల్కమ్ టు హేమ రెట్రో ఫుడ్ ఛానల్. నవరాత్రుల్లో మొదటి రోజున నైవేద్యంగా నివేదించే కట్టె పొంగలి అమ్మవారికి చాలా ప్రీతికరమైనది. ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఈ పొంగలి తయారీకి 1 కప్పు బియ్యం, అరకప్పు లేదా ముప్పావు కప్పు పెసరపప్పు 3 సార్లు బాగా కడిగి ఒక అరగంట పాటు నానబెట్టుకుని పక్కన పెట్టేసుకోవాలి. నేను ఇక్కడ నైవేద్యంగా నివేదించే పొంగలి విధానాన్ని చూపిస్తున్నానండి. నానబెట్టుకున్న బియ్యాన్ని మనం ఒక గిన్నెలోకి తీసుకుని నీళ్లు తగినన్ని పోసుకుని స్టవ్ మీద పెట్టేసుకుందాం. ఇక మనం రెగ్యులర్గా కుక్కర్లో పెట్టుకునే పొంగల్ కన్నా ఇలా ఉడికించుకుని చేసుకునే పొంగల్కి వాటర్ కాస్త ఎక్కువ పడతాయండి. కాస్త ఉడకడం స్టార్ట్ అయ్యాక ఇందులో కొద్దిగా పసుపు అండి, ఇది నేను ఆడించిన పసుపు అండి కాబట్టి కాస్త ఎక్కువ పడుతుంది. మీరు ప్యాకెట్ పసుపు అయితే కాస్త తక్కువ వేసుకోండి. అలాగే ఓ స్పూన్ నెయ్యి, 1 లేదా 2 స్పూన్లు నెయ్యి వేసేసుకోండి. బాగా కదుపుకోవాలి మొత్తం కలిసేలాగా. అలాగే అడుగు పట్టకుండా గరిటెతో మధ్యలో కదుపుతూ ఉండాలి. ఇప్పుడు ఇందులో మనం కాస్త జీలకర్ర కూడా వేసుకుందామండి. పొంగల్ ఉడికేటప్పుడు జీలకర్ర వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది, అలాగే కమ్మటి ఫ్లేవర్ కూడా వస్తుంది. సో కాస్త తిప్పేసుకుందాం. వేసుకున్నాక ఇక్కడ మిరియాలు కూడా ఇష్టపడే వాళ్ళు వేసుకోవచ్చు, నేనైతే వేయట్లా. అలాగే కాస్త రాళ్ళుప్పు వేస్తున్నాను నైవేద్యానికి కాబట్టి. రాళ్ళుప్పు వేసి మళ్ళీ కాస్త తిప్పుకోవాలి. పిల్లలు ఇష్టంగా తింటారు కాబట్టి నేను ఇక్కడ 1/2 స్పూన్ మిరియాల పొడి కూడా వేస్తున్నాను. పొంగల్ కాస్త జారుగా ఉన్నప్పుడే ఇంకో ప్యాన్ పెట్టుకుని పోపు కూడా రెడీ చేసుకుందామండి. ఇందులోకి నేను అల్లం తరుగు అవి వాడట్లేదు, ఎందుకంటే నైవేద్యానికి నివేదించేటప్పుడు అల్లం, వెల్లుల్లి, ఉల్లిపాయలు ఇలాంటివి వాడము కాబట్టి ఇందులో పచ్చిమిర్చి, జీలకర్ర, మిరియాలు, అలాగే కరివేపాకు ఇవి మాత్రం యూస్ చేస్తున్నాను. సో ఫైనల్గా స్టవ్ కట్టేసుకుని ఇంగు యాడ్ చేసుకుని ఈ పోపుని మనం పొంగల్లో వేసేసుకుందాం. కాస్త నెయ్యి అంతా కూడా పొంగల్కి బాగా పట్టేలాగా కాస్త కలుపుకోవాలండి. ఈ తాలింపులోనే రెగ్యులర్గా అయితే జీడిపప్పు కూడా వేసేస్తారు. నేను మొత్తం కుక్ అయ్యాక లాస్ట్లో జీడిపప్పు వేస్తానండి, ఎందుకంటే చల్లారాకు కూడా జీడిపప్పు పలుకు అనేది మెత్తబడకుండా చాలా క్రిస్పీగా ఉంటుంది చాలాసేపు అయినా కూడా. మళ్ళీ 1 స్పూన్ నెయ్యి వేసేసుకుని జీడిపప్పు వేసేసుకుని మిక్స్ చేసేసుకుందామండి. 50% వేగితే సరిపోతుంది జీడిపప్పు, మరీ దూరగా వేపక్కర్లేదు, లేకుంటే ఎక్కువ మళ్ళీ రంగు మారిపోతాయండి, అంతగా బాగోవు టేస్ట్. ఓసారి ఈ రెసిపీని నా స్టైల్లో మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు ఒకసారి కమెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ, బాయ్, టేక్ కేర్.